ఎగ్లెస్ వీట్ జాగరీ రమ్ కేక్. హాయ్, నేను మీ చాందిని. ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ cake_mommy. మెజర్మెంట్స్తో సహా ఇంగ్రీడియంట్స్ అన్నీ పిన్ కమెంట్స్లో పెడతాను. దీనికి కావాల్సినవి గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పల్పీ ఆరెంజ్, కిస్మిస్, క్రాన్బెర్రీస్, బాదం పప్పు, జీడిపప్పు, చెర్రీస్, బెల్లం పొడి, పాలు. ముందుగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం మనం ఇది. దీని తర్వాత బ్లాక్ రైజిన్స్ ఉంటాయి. బ్లాక్ రైజిన్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ అండ్ కిస్మిస్ ఒక 2 టేబుల్ స్పూన్స్. క్రాన్బెర్రీస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రెడ్ చెర్రీస్ నేను చాప్ చేసి వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. కనిపిస్తుంది కదా, 2 టేబుల్ స్పూన్స్ వేసాను. వీటి తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ చాలా నీట్గా కట్ చేసుకుని, ఇవి కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. ఇవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్, ఈ బెర్రీస్, అవన్నీ రైజిన్స్ అన్నీ కూడా మనం పల్పీ ఆరెంజ్లో ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. పల్పీ ఆరెంజ్ అనే కాదు, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఒక పావు కప్ అండ్ హాఫ్ కప్ అయితే నేను రమ్ యూస్ చేశాను ఇవి సోక్ చేయటానికి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక పావు కప్ పాలు తీసుకోవాలి. అందులోకి ఒక పావు కప్ ఆయిల్, మెల్టెడ్ జాగరీ, నేను ఆల్రెడీ బెల్లం పొడిని కొంచెం మెల్ట్ చేసుకున్నాను అనమాట, అది ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దానిలోకి గోధుమ పిండి 1 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా ½ టీ స్పూన్ వేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఏ కేక్ చేసినా సరే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నవి జల్లించుకోవాలి, అది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు నేను గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 3 కూడా జల్లించుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ మనం పాలు, ఆయిల్ ఇంకా మెల్టెడ్ జాగరీ ఉంది కదా, ఆ మిక్చర్లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుంటున్నాను అనమాట. ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, నేను మీకు ఆల్రెడీ ముందు కేక్ చేసినప్పుడు చూపించాను, ఏరేషన్ బాగా జరుగుతుంది. అందువల్ల మనకి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఎప్పుడన్నా సరే కేక్ కలిపేటప్పుడు కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది. అలా ఒక చుట్టు తిప్పి మధ్యలో నుంచి లాగాలన్నమాట. అప్పుడు మనకి ఎలాంటి గడ్డల్లా కట్టేసినవి కూడా ఉండవు. ఫస్ట్ మనం స్పాచులాతో కలుపుకుంటాం. ఆ తర్వాత ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా చిన్న చిన్న గడ్డల్లా మిగిలిపోయినవి కూడా ఉండవన్నమాట ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం 30 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో, బెర్రీస్ అండ్ నట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ప్లమ్ కేక్ అంటేనే ఆరెంజ్ అండ్ రమ్ ఫ్లేవర్ కంపల్సరీ. అది కాకుండా మనకి ఇలా నట్మెగ్ పౌడర్ అండ్ సిన్నమన్ పౌడర్ బయట స్టోర్స్లో దొరుకుతుంది అండ్ బ్లింకిట్లో కూడా దొరుకుతుంది. ఇవి 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో కరక్కాయ, దాల్చిన చెక్క ఉన్నా సరే వాటిని దంచి ఒక ½ టీ స్పూన్ యాడ్ చేసుకోండి, చెరోటి. ఇప్పుడు మౌల్డ్కి గ్రీస్ చేయాలి బటర్తో. ఇలా మొత్తం లోపలంతా గ్రీస్ చేసుకొని పార్చ్మెంట్ పేపర్ వేసుకొని, ఇప్పుడు ఆ పార్చ్మెంట్ పేపర్కి కూడా మనం బటర్ అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని ఇప్పుడు బ్యాటర్ ఒక్కసారి ఫైనల్గా ఇలా మిక్స్ చేసేసి అందులోకి వేసేస్తాం. ఇప్పుడు ఈ బ్యాటర్ పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట టాపింగ్ లాగా. నేనైతే ఆప్రికాట్, టూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ వేసాను. ఆల్రెడీ ఇందాక నానబెట్టిని వేసాము, ఇవి పైన వేస్తామన్నమాట డెకరేషన్కి. ఎప్పుడన్నా ప్లమ్ కేక్ అంటే టూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ మస్ట్. ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసిన కుక్కర్లోకి ఇప్పుడు ఈ మౌల్డ్ పెట్టుకొని ఒక 40 to 50 మినిట్స్ ఉంచేస్తున్నాను అలాగా. అండ్ టడా, ఇదిగోండి మనకి రమ్ ప్లమ్ కేక్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.